నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. తనను ఓడించారన్న కోపమో లేదంటే కాపు కులంపై ద్వేషమో తెలియదు గాని పచ్చని కోనసీమలో కుల చిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డిపై ఆరోపణలు వస్తూ ఉన్నాయి. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో జగ్గిరెడ్డిని ఉతికి ఆరేస్తూ ఉన్నారు కాపు యువత. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు రాయల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ఎందుకు జగ్గిరెడ్డికి అంత బాధ అని కడిగి పారేస్తూ ఉన్నారు. ఏపీలోనే కాపులు అత్యధిక సంఖ్యలో ఉండే నియోజకవర్గాల్లో కొత్తపేట ఒకటి. అలాంటి కొత్తపేటలో ఈసారి కూటమి పొత్తు పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ వల్ల జగ్గిరెడ్డికి ఓటమి తప్పలేదు. జనసేన అభ్యర్థి బండారు శ్రీనివాస్ పవన్ మాటే శాసనంగా భావించి చేసిన త్యాగం వల్ల కాపులంతా ఒకవైపు నిలిచారు. కాపుల ఓట్లు తనకు పడకపోవడంతోనే ఓడిపోయానన్న అసంతృప్తి జగ్గిరెడ్డికి ఉంది అనేది కోనసీమలో టాక్. అంతేకాదు కొత్తపేట చరిత్రలోనే 2024 ఎన్నికల్లో చెర్ల జగ్గిరెడ్డి భారీ ఓటమిని చవిచూశారు. తనను కాపులే ఓడించారన్న కోపంతో ఉన్న జగ్గిరెడ్డి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారని, ఆ స్థానంలో అంబేద్కర్ విగ్రహం పెట్టేందుకు ప్రయత్నించడం అంటే కాపులకు ఇతర వర్గాలకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమేనని, రాజకీయ లబ్ధి కోసమే కులాల మధ్య చిచ్చు పెడుతూ ఉన్నారంటూ కాపులంతా ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వివాదం కొత్తపేటకో కోనసీమకో పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ వివాదం హాట్ టాపిక్ అయింది. కాపులంతా ఏకమవుతూ ఉన్నారు. రాయల విగ్రహం పెట్టి తీరాల్సిందేనంటున్నారు. రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటుపై నెలకొన్న వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. వెదిరేశ్వరం రోడ్డులో ఉన్న పవర్ స్టార్ జంక్షన్ వద్ద కాపు వర్గానికి చెందిన కొందరు శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఏర్పాట్లను గమనించిన మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి అక్కడికి చేరుకుని విగ్రహ ప్రతిష్టను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అధికార అనుమతులు లేకుండా, స్థానికులందరి సమ్మతి తీసుకోకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం చట్టవిరుద్ధమని, భవిష్యత్తులో శాంతి భద్రతల సమస్యలకు దారి తీయవచ్చని జగ్గిరెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలని పట్టుబట్టిన వర్గం, మరోవైపు దానికి వ్యతిరేకంగా నిలిచిన జగ్గిరెడ్డి వర్గం మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. జగ్గిరెడ్డితో మాట్లాడి పరిస్థితిని చల్లార్చేందుకు ప్రయత్నించారు. జగ్గిరెడ్డితో అధికారుల సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని అధికారులు సూచించారు. అయితే అదే రోజు రాత్రి మళ్లీ విగ్రహం ఏర్పాటు కోసం పనులు కొనసాగుతున్నాయనే సమాచారం జగ్గిరెడ్డికి అందింది. దీంతో చెర్ల జగ్గిరెడ్డి తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లారు. వెంట హనుమాన్ విగ్రహం, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా తీసుకెళ్లారు. వాటిని అక్కడ ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. ఇది మరో కోణంలో వివాదానికి దారితీసింది. పరిస్థితి మరింత సున్నితంగా మారింది. 2 వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఏ క్షణంలోనైనా హింస చెలరేగే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడున్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ సంఘటనతో జగ్గిరెడ్డిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నుంచి విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కాపులే ఓడించారన్న భావనతో, అక్కసుతో జగ్గిరెడ్డి కావాలనే రాయలవారి విగ్రహ ప్రతిష్టను అడ్డుకుంటూ ఉన్నాడు అనే చర్చ జరుగుతోంది. అంతేకాకుండా అంబేద్కర్ చిత్రపటాన్ని తీసుకురావడం ద్వారా కాపులకు, ఇతర వర్గాలకు చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశమే అంటూ విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి అడ్డుపడడం అంటే అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండకపోవచ్చు. శ్రీకృష్ణదేవరాయలు దేశమే గర్వించే రాజు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి స్వర్ణ యుగాన్ని తెచ్చిన మహనీయ చక్రవర్తి, ధైర్యవంతుడైన యోధుడు, దూరదృష్టి గల పరిపాలకుడు, గొప్ప సాహిత్య పోషకుడు, హిందూ ధర్మ రక్షకుడు. బహమనీలు, గజపతులపై అద్భుత విజయాలతో సామ్రాజ్యాన్ని విస్తరించి దక్షిణ భారతాన్ని ఏకం చేశారు. ఒక కులానికో మతానికో పక్షపాతం చూపకుండా అద్భుతమైన పాలన చేశారు రాయలవారు. అలాంటి రాయలవారి విగ్రహం పెడితే జగ్గిరెడ్డి కులాలను రెచ్చగొట్టి రాజకీయం చేయడమేంటని ప్రశాంతమైన కోనసీమలో అలజడికి ప్రయత్నిస్తారా అంటూ ప్రజలు మండిపడుతూ ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయల జీవితం, ఆయన పాలన, ఆయన ఆలోచనలు నేటికి పాలకులకు, ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయల గొప్పతనం కేవలం యుద్ధ విజయాల్లోనే కాదు, ఆయన పరిపాలనలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉండేది. రైతులు, వ్యాపారులు, కళాకారులు, పండితులు అందరికీ సమానమైన గౌరవం ఇచ్చిన మహనీయ చక్రవర్తి రాయలవారు. నేటి తరాలకు ఆయన జీవితం ఒక పాఠం. శ్రీకృష్ణదేవరాయలు ఒక వ్యక్తి కాదు, ఒక ఆదర్శం. అందుకే తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ విగ్రహాలతో పాటు కృష్ణదేవరాయల వారి విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి మహానుభావుణ్ణి ఒక కులానికే పరిమితం చేయడం
కరెక్ట్ కాదు. శ్రీకృష్ణదేవరాయలు ఒక వ్యక్తి కాదు, ఒక ఆదర్శం. అందుకే తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ విగ్రహాలతో పాటు రాయల వారి విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి రాయల వారిని ఒక కులానికి పరిమితం చేయడం కరెక్ట్ కాదు. కాపులే ఓడించారన్న భావనతో, అక్కసుతో జగ్గిరెడ్డి కావాలనే రాయలవారి విగ్రహ ప్రతిష్టను అడ్డుకోవడం, ఈ అంశంలోకి అంబేద్కర్ను లాగడం అస్సలు కరెక్టు కాదు. అందులోనూ ప్రశాంతమైన కోనసీమలో అలజడులకు ప్రేరేపించడం సరైంది కాదంటూ ఆ ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు. రాజకీయ లబ్ధికి కులాల మధ్య కుంపట్లు పెట్టడం సరికాదంటూ ఉన్నారు. పోలీసుల చొరవతో ప్రస్తుతానికి ఈ వివాదానికి కామా పడింది. సంక్రాంతి తర్వాత ఈ అంశంపై ఏదో ఒకటి తేలుస్తామని అధికారులు అంటూ ఉన్నారు. పెద్దల సూచన మేరకు ప్రస్తుతానికి కాపులంతా సంయమనంతో ఉన్నారు. 56,000 మెజారిటీతో కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు గెలిచారంటే అర్థం చేసుకోవాలి, జగ్గిరెడ్డి మీద, వైసీపీ మీద, జగన్ పాలన మీద కాపులతో పాటు మిగిలిన కులాలకు ఎటువంటి వ్యతిరేకత ఉందో అనేది. ఈ ఎన్నికల్లో చాలామంది రెడ్లు కూడా కూటమి పక్షానే నిలిచారు. అందుకే కొత్తపేట చరిత్రలో రాని లేని 56,000 బంపర్ మెజారిటీ. వాస్తవానికి కొత్తపేటలో కాపులదే హవా అయినప్పటికీ మిగిలిన కులాలతో వారు ఎప్పుడూ కూడా స్నేహపూర్వకంగానే ఉంటారు. కులాలను రెచ్చగొట్టి రాజకీయం చేసే జగ్గిరెడ్డి ధోరణి మారకపోతే తెలుగు రాష్ట్రాల్లో కాపులంతా ఏకమవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నారు. రాయల వారిని ఎలా గౌరవిస్తూ ఉన్నామో అంబేద్కర్ గారిని కూడా అలానే గౌరవించాలి. ఎవరి ప్రత్యేకత వారిది. ఒకరేమో విజయనగర సామ్రాజ్యానికి స్వర్ణ యుగాన్ని తెచ్చిన మహనీయ చక్రవర్తి, మరొకరు రాజ్యాంగ నిర్మాత. ఇద్దరూ మహనీయులే, ఇద్దరూ గొప్పవారే.